నమస్తే బిగ్ బాస్. ఫారెన్ స్వామీజీ పేరు వ్లాడిమీరా. ఆశ్రమంలో కూర్చోవలసిన వాడిని సిస్టమ్ కలకమంటే ఎలా చెప్పు? అందుకే వాడికి ఒక పూజ చేసి సిస్టమ్ తీసుకొచ్చేసాను. మేజర్, ఐఎమ్ సారీ, ఎక్స్ మేజర్. ఏంటి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరిని మర్చిపోయారా? నేను మర్చిపోలేదు గురు. మామూలుగా మనల్ని ఆదుకున్న వాళ్ళనే మనం మర్చిపోం. మీరు నాతో బాగా ఆడుకున్నారు కదా, మర్చిపోతానా? మీరు తెలివైన వాళ్ళే. సిస్టమ్ నుంచి ఎలా ఇన్ఫర్మేషన్ తీయాలో మీకు బాగా తెలుసు. కానీ నేను మిలిటరీ వాడిని. ఒకటి బ్రెయిన్ లోంచి ఎలా ఇన్ఫర్మేషన్ తీయాలో నాకు బాగా తెలుసు. నువ్వంతా తెలుసుకోవడానికి ముందు నువ్వు నా చోటికి నేనే వస్తాను. GPS అంట. మీ ముందు ఒక స్క్రీన్ ఉంది కదా, దాన్ని రిఫ్రెష్ చేయండి. కాపీ క్యాట్. కాపీ కాదు బాసు, తెలివి. మీరు నేర్పించిన విద్యలో ఇది ఒకటి గురు. ఇప్పుడు నా దగ్గర ఇంకొక ఐటమ్ ఉంది, దాన్ని చూపించిన. ఇప్పుడు నీ అకౌంట్ లో డబ్బు పడుతోంది కదా, అది ఎవరి డబ్బు అనుకుంటున్నావు? తెలంగాణ పోలీసుల డబ్బు. ఈ నెట్వర్క్ సాయంతోనే తెలంగాణ పోలీసుల జీతాల అకౌంట్ ని కొట్టేశాను. కానిస్టేబుల్ నుంచి DGP వరకు జీతం డబ్బు పోయిందని టెన్షన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళందరి డబ్బు ఇప్పుడు నీ అకౌంట్ లో. సైబర్ క్రైమ్ వాళ్ళు ఈ పాటికి కెలగడం షురూ చేసి ఉంటారు. అసలే మన హైదరాబాద్ పోలీసులు. ఇంకో 3 గంటల్లో నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతికి పట్టుకుంటా. కనిపెట్టండి సార్. నీ వల్ల అయితే ఆలోగా ఎస్కేప్ అవడానికి ప్రయత్నించు. యు నో సంథింగ్, ఇంతవరకు నువ్వు కేవలం నంబర్ గానే కనిపించావు, కానీ ఇప్పుడే ఓ మనిషిలా కనపడుతున్నావు. నిన్ను అండర్ ఎస్టిమేట్ చేశాను, బట్ స్టిల్ ఐ లవ్ యూ. డబ్బులు కొట్టేసిన వాడిని పట్టుకోమంటే ఏం చేస్తున్నారయ్యా? ఏంటి సార్ ఐ లవ్ యూ అని వస్తోంది? మేజర్, మన పోలీస్ సిస్టమ్ అంతా క్రాష్ అయింది. ఎలా? ఐ లవ్ యూ వైరస్. ఇంకో 48 అవర్స్ వరకు పోలీసులు ఏం చేయలేరు మేజర్. కానీ ఈ రోజు వైట్ డెవిల్ని వదిలేస్తే ఇక జన్మలో వాడి నీడను కూడా మనం ముట్టుకోలేము. నా అకౌంట్స్ అన్ని కాంప్రమైజ్ అయిపోయాయి. షట్ డౌన్ ద ట్రస్ట్ ఆఫీస్. డిస్పోజ్ ఆల్ ద రికార్డ్స్. ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు. నాకు సొంతమైన కాలేజెస్, యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న బ్లాక్ మనీ మొబిలైజ్ చేసి రాత్రికి తీసుకొచ్చేయండి. నాట్ లెస్ దాన్ 600 crores. ఇక మీద నువ్వు ఎవరో నాకు తెలీదు. దిస్ కాల్ ఇస్ యువర్స్. వైట్ డెవిల్ ఇస్ గాన్. గుడ్ లక్. ఇకపై అది నీకే కావాల్సి వస్తుంది. హోహో, ఇదంతా మా దగ్గర నుంచి కొట్టేసింది కదా. ఏం బాసు, అక్కడ నాకు ఐ లవ్ యూ చెప్పేసి ఇక్కడికి ఒంటరిగా వచ్చేస్తే ఎలా? నేను ఓకే చెప్పొద్దా? ఐ లవ్ యూ. నేను కనిపెట్టడం చాలా కష్టమనే అనుకున్నాను, కానీ ఇలా సింపుల్గా అయిపోయింది. అర్ధరాత్రి ట్రస్ట్ బస్సులో మొత్తం డబ్బు తీసుకుని ఇక్కడికి రమ్మని చెప్పావు. నన్ను కనిపెట్టలేవని ఎంత బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు అన్ని ఎవిడెన్స్లతో అడ్డంగా బుక్ అయ్యావు కదా వైట్ డెవిల్. వీటిని Y2K టైం అప్పుడు కొన్నావు కదా. ఈ కంప్యూటర్స్ తోనే కదా మమ్మల్ని మోసం చేసావు. మొదలు పెట్టిన చోటే ముగించుకుందామా? వాట్సాప్ లో ఈ లొకేషన్ ని పోలీసులకి షేర్ చేశాను. ఎనీ టైం అరైవల్ ఎక్స్పెక్టెడ్. నువ్వే చెప్పావుగా, ఒకటి గురించి ఆరా తీసి తెలుసుకున్నాకే వాడి ఆయు పట్టు మీద కొట్టాలని.
నేను అదే చేశాను. లిసన్, నా ఆయి పట్టు ఇది కాదు, ఇక్కడ ఉంది. మేజర్, ఈ డబ్బుని మళ్ళీ ఎలా సంపాదించాలో నాకు బాగా తెలుసు. నీలాంటి వాళ్ళ జాతకాలు ఇప్పుడు నా చేతిలో నీ తలరాతని మార్చేయగలను. గాడ్ బ్లెస్ యు. మినిస్టర్ ఫింగర్ ప్రింట్ తో మీ అందరి ఇన్ఫర్మేషన్ ని నేను ఎప్పుడో కలెక్ట్ చేశాను. ఇకపై నువ్వు వేసే ఓటు ఎవరికి పోయి చేరాలో నేనే డిసైడ్ చేస్తాను. ఐ విల్ బీ ద కింగ్ మేకర్. యు నీడ్ దిస్. ఏం మిలిటరీ, నీ ట్రైనింగ్ అంతా ఏమైపోయింది? అక్కడ చూడు, నీ ఎవిడెన్స్ అంతా మాడి మసి అయిపోయింది. పోలీస్, ఇప్పుడు రమ్మని నీ పోలీసుని లోపలికి వచ్చి ఈ మసిని ముఖానికి రాసుకుని వెళ్ళమను. గురు, నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా, ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అని. కానీ నీకు వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టా తప్పని చెక్ చేయవా? పోలీసులు వచ్చి నేనేం చేస్తారు చెప్పు? మహా అయితే ఓ 420 కేసు పెడతారు. నీ దగ్గర మోసపోయిన వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? అందుకే పోలీసులతో పాటు మోసపోయిన వాళ్ళందరినీ రమ్మన్నాను. ఈ భాషలో చెప్పాలంటే నంబర్స్. ఎవరినైతే నువ్వు నంబర్స్ అనుకున్నావో వాళ్ళందరినీ మనుషులుగా మార్చేశావు. నువ్వు మోసం చేసిన అందరికీ వాళ్ళ డబ్బు వాళ్ళ అకౌంట్లో పడిందని నీ ట్రస్ట్ నుంచే మెసేజ్లు పంపించాను. సంతోషంతో వాళ్ళందరూ బ్యాంకుకి పరిగెత్తుకొచ్చి చూస్తే అక్కడే వాళ్ళకి తెలిసింది మెసేజ్ వచ్చింది కానీ డబ్బు రాలేదని. కడుపు మండిపోయింది వాళ్ళకి. అప్పుడు పంపించింది ఈ చోటు లొకేషన్. నిన్ను కలవాలనే కసితో ఉన్నారు. వైట్ డబల్ ఎవరో ఎవరికీ తెలీదు, కానీ అమరజ్యోతి ట్రస్ట్ చైర్మన్ సత్యమూర్తి అందరికీ తెలుసుగా. ఏంటి అలా చూస్తున్నావు? వైట్ డబల్ సత్యమూర్తి ఒకడే అని అందరికీ అర్థమయ్యేలా చేశాను. యువర్ అకౌంట్ ఇస్ హ్యాక్. హా హా హా. మేజర్ కరుణాకర్, ఏంటి డోర్ ఓపెన్ చేస్తారా? వాళ్ళంతా లోపల చేంజ్ చేస్తారు చెప్పు. డబ్బంతా కాలిపోయింది. చూసి ఫ్రస్ట్రేట్ అయ్యి కొడతారు, తంతారు. ఆ తర్వాత నిన్ను మర్చిపోతారు, నన్ను మర్చిపోతారు. వాళ్ళకి గుర్తుండేదల్లా నెలాఖరును కట్టే వడ్డీ మాత్రమే. వాళ్ళంతా డబ్బు కోసం అబద్ధాలాడి బ్యాంక్ని మోసం చేసిన వాళ్లే. దొంగతనం చేయడానికి వెనకాడరు. ఇప్పుడు నువ్వు ఆ తలుపు తెరిస్తే 10,000 దొంగల్ని సృష్టించిన పేరు, ఘనత నీకు దక్కుతుంది. ఆ పేరు నీకు అవసరమా శిష్య? థింక్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ మై బాయ్. అవునరా, బయట ఉన్న వాళ్ళు అందరూ అబద్ధం చెప్పే అప్పు తీసుకున్నారు. వాళ్ళలో నేను ఒకరిని. నా చెల్లెలు పెళ్లి ఎలాగోలా జరిగితే చాలు, వాళ్ళ పిల్లల్ని ఎలాగోలా చదివించుకుంటే చాలు,
మనసులో ధైర్యము ఒంట్లో బలం ఉండి డబ్బు లేక మంచన పడ్డ వాళ్ళ నాన్నని ఎలాగోలా కాపాడుకోవాలనుకునేటప్పుడు నీలాంటి నా కొడుకులు అబద్ధం చెప్తే అప్పు పుడుతుందని నమ్మేలా చేస్తున్నాడు కదా, అప్పుడు వాళ్ళు అలాంటి అబద్ధాలు చెప్తారా, అప్పు చేస్తారా? దాని పేరు దొంగతనం అంటే అది తప్పే కాదురా. కానీ ఆ అప్పుని ఎలాగోలా మళ్ళీ మేము కష్టపడి కడతాం. ఎందుకంటే ఈ సమాజంలో ఎక్కువ మంది మాలాంటి వాళ్ళే ఉన్నారా. నువ్వు కాల్చేవే ఈ డబ్బు, అది వాళ్ళ డబ్బు కాదురా. మినిస్టర్తో వేసేవి ఒక డీల్, 600 కోట్లు సార్. వాడు చెప్పినట్టు చేయండి సార్. అది ఇప్పుడు నా చేతిలో. నా ఆథరైజేషన్ లేకుండా ఆ డబ్బుని ఏ ఒక్కడు ముట్టుకోలేడు. ఇది నీకు గుర్తుందా? వాడిచ్చిన బ్లాంక్ చెక్ ఇంకా మీ దగ్గర ఉందా? ఉంది బాబు. ఏ డిజిటల్ సిగ్నేచర్తో మా అందరి డబ్బు కొట్టేసావో అదే డిజిటల్ సిగ్నేచర్తో నీ డబ్బు కొట్టేశాను. నువ్వు ఆ రోజు అన్నావు కదా, నేను డబ్బు కొడుతూనే ఉంటాను ఎందుకంటే నాకు ఆ సత్తా ఉందని. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ అమాయకులకి న్యాయం జరిగేలా చేస్తాను ఎందుకంటే నాకు ఆ సత్తా ఉంది. ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఈ కాలం దొంగకి మీ ఇంటి తాళాలు అక్కర్లేదు.